హాయ్ అండి. ఒకసారి ములుగు జిల్లా కట్ ఆఫ్ ఎంత ఉండదో చూద్దాం. సో, ములుగులో టోటల్ పోస్టులొచ్చేసి 59 జనరల్‌లో ఉన్నాయి. 50 అంటే 15. సో, 28 అనేది ఉమెన్స్‌కున్నది. టోటల్ అయితే 43 ఉన్నాయి. సో, టోటల్ 43 కాబట్టి 43 వరకు ఒకసారి చూద్దాం. సో, 43 అంటే ఖచ్చితంగా ఉమెన్స్ ఒక 14 మంది ఉండే అవకాశం అయితే ఉండాలి. అంటే 14 మంది రిజర్వేషన్ అయితే ప్రకారం అయితే హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం సో 14 మెంబర్స్ ఉండాలి. సో 14 కాకుండా ఒక 10 మెంబర్స్ ఎన్ని ఉన్నారో చూద్దాం ఫస్ట్. 1, 2 ఇది ములుగు జిల్లా. 3, 4, 5 సో ఇక్కడ 6. సో 6 మెంబర్స్‌కి 43 అయిపోయిండ్రు. సో 6 ఉన్నారు. అంటే మనకు ఖచ్చితంగా ఒక 10 మెంబర్స్ అన్నా ఉండాలి. 14 మెంబర్స్ అయితే ఉండాలి టోటల్ పోస్ట్‌లో. సరే కానీ ప్రతి పోస్ట్ కోడ్‌కు ఇస్తారు కాబట్టి ఒక 10 వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక 10 మెంబర్స్‌ని తీసుకుందాం. సో 10 అనుకున్నప్పుడు మనము ఇక్కడ 6 అయింది కాబట్టి మిగతా నలుగురిని ఈ టాప్‌లో ఉన్న నలుగురిని రిమూవ్ చేద్దాం. సో జనరల్ కట్ ఆఫ్ అయితే ఇది అవుతుంది. జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు ఇది ములుగు జిల్లా జనరల్ కట్ ఆఫ్ అనేది ఇది ఉంటుంది. ఒకవేళ 6 కేటాయించాలి అనుకుందాం. సో 6 ఉన్నారు అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇది 43 అనేది ఇక్కడికే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఫీమేల్స్ 6 పోస్టులే ఉంటే. సో చూద్దాం మనం ములుగు జిల్లాలో జనరల్ కట్ ఆఫ్ వేరే తీసుకుందాం. ఒక నిమిషం. ఓసీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 170.765. సో ఓసీ ఉమెన్ చూద్దాం. ఓసీ ఉమెన్ రావాలంటే ఇక్కడికి 6 అయిపోయారు. సో 6, సో 7, 8, 9 సో 10 మెంబర్స్ మనం ఇక్కడ తీసుకున్నాం. సో 10 మెంబర్స్ తీసుకున్నామంటే ఇదే ఉమెన్స్ కట్ ఆఫ్ అవుతుంది. ఉమెన్స్ జనరల్ కట్ ఆఫ్ ఇది, క్యాస్ట్ వైజ్ కాదు. సో ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి ఓసీ ఉమెన్ 166.569. సో 569 ఇక్కడ వరకు ఓసీ ఉమెన్ అండి. సో నెక్స్ట్ ఏంది వచ్చేసి ఈడబ్ల్యూఎస్లో పోస్టుల సంఖ్య ఎంత ఉన్నది అని అంటే ములుగు జిల్లాలో 4 పోస్టులు ఉన్నాయి. సో ఒక పోస్టు ఉమెన్స్కి కేటాయించే అవకాశం ఉంది కాబట్టి మనం కట్ ఆఫ్ అనేది ఇక్కడ వరకు తీసుకున్నాం ఆల్రెడీ. సో దీని తర్వాత వచ్చే 38 తర్వాత వచ్చే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో చూద్దాం. సో నలుగురు 1, 2, సో 3, 4లో ఒక ఉమెన్ వచ్చింది కాబట్టి జనరల్ అయ్యే అవకాశం ఉంది. ములుగు జిల్లాలో ఒక ఉమెన్ వచ్చింది ఆల్రెడీ. 4 పోస్టులు ఉన్నాయంటే ఒక ఉమెన్ కేటాయించాలి. ఆల్రెడీ మనం వచ్చింది కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ స్పోర్ట్స్ వచ్చినాయండి. ఒకవేళ స్పోర్ట్స్ కోడ్ నుంచి కూడా అడుగుతున్నారు స్పోర్ట్స్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని. ఒకవేళ వీళ్ళకు బీసీబీలో కానీ చూద్దాం. ఫస్ట్ అయితే ఇది చూద్దాం. ఈడబ్ల్యూఎస్ జనరల్. సో ఈడబ్ల్యూఎస్ జనరల్ కట్ ఆఫ్ వస్తుంది 161. ఉమెన్కు సపరేట్ తీయాల్సిన అవసరం లేదు. 496. సో ఇక్కడ బీసీబీ ఫీమేల్ ఉందండి. ఒకవేళ స్పోర్ట్స్ కోటాలో ములుగు జిల్లాలో ఒక పోస్ట్ ఉన్నా కానీ ఈ టాప్లో వచ్చిన బీసీఏలో ఒకవేళ బీసీఏ కేటగిరీలో రాకపోతే అప్పుడు ఇస్తారు. ఓపెన్లో రాక కేటగిరీలో రాక అప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఒక జాబ్ ఉంటే ఈ టాప్లో వచ్చిన వ్యక్తులకు వీళ్ళకి ఇస్తారండి. వాళ్ళు ఓపెన్లో ఇవ్వరు. సో ఓపెన్లో ఆల్రెడీ పోస్ట్ వచ్చింది. ఈ స్పోర్ట్స్ కోటాలో ఉన్నది కాబట్టి స్పోర్ట్స్ కోటాలోనే ఇస్తారు. సో ఈడబ్ల్యూఎస్ అయిపోయింది. బీసీఏ చూద్దాం. సో బీసీఏ అనేది మనకు ఆల్రెడీ 39 అనేది జనరల్ కట్ ఆఫ్ అయింది. దీని తర్వాత బీసీఏ క్యాండిడేట్. సో బీసీఏలో పోస్టుల సంఖ్య ములుగు జిల్లాలో బీసీఏలో పోస్టుల సంఖ్య ఒక 7 పోస్టులు ఉన్నాయండి. 2 జనరల్లోనే ఉమెన్స్ 5 ఉన్నాయి. సో 7 పోస్టుల్లో ఒక 2 పోస్టులు ఉమెన్స్ ఉండే అవకాశం ఉంది. సో చూద్దాం. 7 ఫస్ట్ 7 మెంబర్స్ అయితే తీసుకుందాం బీసీఏలో. సో బీసీఏలో 7 మెంబర్స్ అయితే తీసుకుందాం. సో బీసీఏలో 7 మెంబర్స్. సో చూద్దాం. ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా అని ఉన్నారు. బీసీఏ సో 39 తర్వాత 38 తర్వాత ఎవరైతే బీసీఏ ఉన్నారో వాళ్ళలో 7 మెంబర్స్ అయితే తీసుకుందాం. సో 1 ఇక్కడ బీసీఏ అనేది ఇక్కడ ఉమెన్ ఆల్రెడీ ఇందులో సెలెక్ట్ అయింది కాబట్టి ఉమెన్ క్యాన్ కన్సిడర్ అయ్యారు. సో 1, సో 2, 3, 4లో ఒక ఉమెన్ వచ్చింది 4. సో 5, 6, 7లో 2 ఉమెన్స్ వచ్చారు కాబట్టి ఉన్న పోస్టులు కూడా 7 కానీ
అందులో 2 పోస్టులు ఉమెన్స్కి వచ్చే అవకాశం ఉంది అని అనుకున్నా కానీ, ఒకవేళ వచ్చినా రాకున్నా కట్ ఆఫ్ అయితే ఇదే ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ 2 పోస్టులు లేదు, ఒకటే పోస్ట్ ఉమెన్కి ఉన్నా కానీ మనం జనరల్ కట్ ఆఫే ఇది అవుతుంది. ఎందుకంటే ఇద్దరు ఉమెన్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ 2 పోస్టులు కేటాయించకున్నా ఇదే కట్ ఆఫ్ అవుతుంది. సో బీసీఏ కట్ ఆఫ్ వచ్చేసి జనరల్ కట్ ఆఫ్, బీసీఏ జనరల్ కట్ ఆఫ్ అవుతుంది 153. ఉమెన్స్కు సపరేట్ తీయాల్సిన అవసరం లేదు. 153.218 ఇది బీసీఏ జనరల్ కట్ ఆఫ్. సో బీసీబీ చూద్దాం. బీసీబీ ములుగు జిల్లాలో బీసీబీలో మనకు ఒక 3 పోస్టులు ఉన్నాయండి. 3 పోస్టులో ఒక పోస్ట్ ఉమెన్స్కు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సో చూద్దాం. బీసీబీలో చూద్దాం. సో 38 తర్వాత బీసీబీ ఎవరైతే ఉన్నారో సో చూద్దాం. బీసీబీలో ఇక్కడ ఆల్రెడీ ఉమెన్ జనరల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ చూస్తున్నాం. సో ఉన్నాయి 3 పోస్టులు. సో ఒక ఉమెన్ ఉండే అవకాశం ఉంటే ఒక రకంగా ఉంటుంది, ఉంటే మాత్రం ఇక టాప్ త్రీలో వీళ్ళే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నారు 1. ఒకవేళ ఇతను జనరల్లో సెలెక్ట్ అయితే మాత్రం ఈ వ్యక్తికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అన్నట్టు. ఎందుకంటే జనరల్లో ఒకవేళ ఇక్కడ కట్ ఆఫ్ తీసినా నెక్స్ట్ బీసీబీలో వస్తుంది. ఒకవేళ ఓపెన్లో వచ్చినా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 6 పోస్టులు ఉమెన్కు ఉన్నాయి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా 6 పోస్టులే ఉన్నాయి అని అనుకుంటే ఇక్కడ ఓపెన్లో వస్తాయి. ఎందుకంటే ఇక్కడ కట్ ఆఫ్ అవుతుంది కాబట్టి. సో 43 వరకు ఇక్కడ కట్ ఆఫ్ అవుతుంది కాబట్టి జనరల్లో వచ్చే అవకాశం ఉంది. సో 1, ఇక్కడ 2, ఇక్కడ 3. సో ఇది మూడే పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఉమెన్ ఉంటే మాత్రం దీని తర్వాత బీసీబీ ఉమెన్ ఇక్కడ వచ్చింది కానీ ఇక్కడ జనరల్లో వచ్చే అవకాశం ఉంది. సో ఒకవేళ లేకపోతే మీరు ఇక్కడ చూడండి, బీసీబీలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. బీసీబీలో ఇక్కడ ఒకవేళ ఈయన జనరల్లో సెలెక్ట్ అయితే ఒక ఉమెన్ ఇక్కడ సెలెక్ట్ అయింది అనుకో, ఒక ఉమెన్ పోస్ట్ అనేది తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉమెన్ అనేది సెలెక్ట్ చేస్తారు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఇక్కడ వరకు థర్డ్ అవుతారు. సో ఒకవేళ ఈమె ఉమెన్ సెలెక్ట్ అయ్యి ఓన్లీ ఉమెన్కి ఒకటి కూడా కేటాయించకపోతే 1, 2, 3 అప్పుడు కూడా ఇదే కట్ ఆఫ్ అవుతుంది. సో జనరల్ కట్ ఆఫ్ అనేది ఇది అవుతుంది. ఒకవేళ తను ఓపెన్లో సెలెక్ట్ అయితే 1, ఇక్కడ 2. సో ఇక్కడికి 2 వరకు కట్ ఆఫ్ అయ్యి ఒక ఫీమేల్కి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు దీని తర్వాత వచ్చే బీసీబీ ఫీమేల్ ఎవరు ఉన్నారో సో ఇక్కడ ఈమె సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో అర్థమవుతుందా? 164 అనేది సెలెక్ట్ అయ్యావు. మనం ఏంటంటే జనరల్ కట్ ఆఫ్ తీసుకుంటున్నాం. ఒక పోస్ట్ కూడా ఉండే అవకాశం లేదు. సో 2 పోస్టులు ఉండి ఒక పోస్ట్ ఇందులో ఉన్న పోస్ట్ కోడ్లు అనేవి ఉండకపోవచ్చు మేబీ. సో 3 పోస్ట్ కోడ్లో ఉండేది అది కూడా జనరల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఇక్కడ చూడండి, బీసీబీ జనరల్ తీసుకుంటున్నాను. 169.145. సో ఓకే, 145 బీసీబీ జనరల్ కట్ ఆఫ్ అనేది మనం తీసుకునడం జరిగింది. సో 3వ నెంబర్ కాబట్టి ఇక్కడికి అయింది. ఒక బీసీసీ చూద్దాం. సో బీసీసీలో ములుగు జిల్లాలో పోస్టుల సంఖ్య ఎంత అంటే 2 పోస్టులు ఉన్నాయండి. 2 పోస్టులు అది జనరల్లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఉమెన్ ఉంటే ఉమెన్ ఉండవచ్చు. సో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎవరు కూడా లేరు అసలు. దాదాపు ఉమెన్ అనేవాళ్ళు అసలు బీసీసీ క్యాండిడేట్లు అనేవాళ్ళు ఎవరు లేరు. సో ఇక్కడ ఒక క్యాండిడేట్, అది కూడా ఉమెన్ వచ్చిందండి. జనరల్లో 2 పోస్టులు ఉన్నప్పుడు ఉమెన్ కేటాయించారు కదా అని చాలామంది అనుకుంటారు. ఉమెన్ కేటాయించకపోవడం కాదు, 2 ఉంటే 2 ఉమెన్స్కైనా ఇవ్వచ్చు. సో ఫస్ట్ 1. సో సెకండ్ క్యాండిడేట్ అనేది ఇక్కడ మేల్ వచ్చిండు, ఒక ఫీమేల్ వచ్చింది. సో ఇది జనరల్ కట్ ఆఫ్ అనేది ఇదే అవుతుంది. సపరేట్ ఉమెన్ కట్ ఆఫ్ అనేది అవసరం లేదు. సో 2 పోస్టులు ఉన్నాయి, అది జనరల్లో ఉండే అవకాశం ఉంది. ఒక ఫీమేల్, ఒక మేల్ వచ్చారు. సో చూద్దాం. ఇది బీసీసీ కదా, బీసీసీ జనరల్ కట్ ఆఫే అవుతుంది. 119.117. ఒకవేళ 1:2 తీస్తే ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇంకా ముగ్గురు తీసుకోవచ్చు. బట్ ఈ వీళ్ళు అటెండ్ కాకపోతే అది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వేరే. ఓకే, ములుగు జిల్లాలో బీసీసీ అయిపోయింది. బీసీటీ చూద్దాం. ములుగు జిల్లా బీసీటీలో ఒకటే ఒక పోస్ట్ ఉంది, అది జనరల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి జనరల్ చేద్దాం. సో బీసీటీ చూద్దాం. బీసీటీ చూద్దాం. సో బీసీటీలో ఓకే, బీసీటీలో మనకు 38 తర్వాత ఎవరైతే బీసీటీ ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉన్నదే ఒక పోస్టు. సో ములుగు జిల్లాలో ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి
సో ఇదానికి వచ్చే అవకాశం ఉంది. ఇక జనరల్లో ఉంటుంది అది ఖచ్చితంగా బీసీడీ అనేది. బీసీడీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 169.916 169.916 ఇది బీసీడీ ఒకటే ఒక క్యాండిడేట్. సో ఓకే, దాని తర్వాత బీసీఈ చూద్దాం. ములుగు జిల్లాలో ములుగు జిల్లా బీసీఈలో వాళ్ళకు కూడా ఒకటే పోస్ట్ ఉంది, అది కూడా ఉమెన్స్ కేటాయించారు. డెఫినెట్గా అది జనరల్లో ఉండే అవకాశం ఉంది. సో బీసీఈ చూద్దాం. సో బీసీఈలో ఒకటే పోస్ట్ ఉంది. మళ్ళీ ములుగులో ఎస్సీలో ఒక 19 పోస్టులు ఉన్నాయండి. టోటల్ వచ్చేసి ఎస్సీలో అయితే 19 పోస్టులు ఉన్నది. సో ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి ఈ ముందు ఎవరైనా ఉన్నారా చూడాలి ఫస్ట్. సో ఎక్కడ కూడా లేరు. సో ఫస్ట్ క్యాండిడేట్ అది ఉన్నదే ఓపెన్లో ఉంటుంది డెఫినెట్గా. సో ఇది క్యాండిడేట్ 153 అండి. సో బీసీఈ కట్ ఆఫ్ వచ్చేసి బీసీఈ జనరల్ 153.668. సో ఓకే, తర్వాత ఎస్సీలో 19 పోస్టులు అనేటివి ఉన్నాయి. టోటల్ 19 పోస్టులు అంటే 6 ఉమెన్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో 38 తర్వాత ఎస్సీలో ఎస్సీ ఉమెన్ ఇక్కడ సెలెక్ట్ అయింది కాబట్టి తనను కన్సిడర్ చేయలేదు. సో ఎస్సీ ఉమెన్ 166.593 ఇక్కడ రాక. సో ఇద్దరు ఉమెన్స్ ఇందులో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓపెన్లో వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ఒకవేళ ఓపెన్లో రాకపోతే ఎస్సీ కేటగిరీలో వీళ్ళే టాప్ 2లో ఉంటారు. ఎస్సీ కేటగిరీలో జనరల్లో టాప్ 2లో ఉంటారు. సో దీని తర్వాత నుంచి నేను తీసుకుంటున్నాను 19 మెంబర్స్ 1 2 3 4 5 5లో ఒక ఫీమేల్ వచ్చింది. 5 6 7 8 9 10 10లో ఇద్దరు వచ్చారు. 10 11 12 13 14 15 16 వరకు అయింది. 16లో ఇద్దరు వచ్చారు. అంటే 14 మెంబర్స్ వాళ్ళు అయ్యారు, ఇద్దరు 16 17 18 19 ఒక 3 పోస్టులు అంటే ఒక 5 పోస్టులు అయినా మనకు ఉమెన్స్ కేటాయించాలనుకుంటే మాత్రం జనరల్ కేటగిరీ వేరే వస్తుంది. సో నేను జనరల్ కేటగిరీ తీసుకుంటున్నాను. ఇంకా 69 కాబట్టి 19 పోస్టులు ఉన్నాయి. సో ఎస్సీ జనరల్ వేరే తీసుకుంటున్నాను. ఎస్సీ జనరల్లో సో 153 ఎందుకంటే 5 పోస్టులు ఉండే అవకాశం ఉంది అనేది నేను అనుకుంటున్నాను. ఒక 5 పోస్టులు కాదు, 2 పోస్టులు ఉన్నాయి అంటే దీని తర్వాత వచ్చే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ ఎస్సీ జనరల్లో ఒకవేళ 2 పోస్టులు ఉంటే మాత్రం దీన్ని నెక్స్ట్ వచ్చే ఈ ముగ్గురు అనేది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 1 సో ఇద్దరు. సో ఈ ముగ్గురు 19 పోస్టులు అంటే ఇక్కడ వరకు ఫిల్ అవుతుంది. ఒకవేళ 5 పోస్టులు ఉమెన్స్కి ఉన్నారనుకోండి, 5 పోస్టులు ఉమెన్కి ఇచ్చారనుకోండి, అప్పుడు రిమూవ్ చేయాల్సి వస్తుంది కదా ఈ ముగ్గురిని. సో ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాను. సో దీని తర్వాత వచ్చే ముగ్గురు ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ 5 పోస్టులు ఉంటే మాత్రం ఉమెన్స్కి వచ్చే కట్ ఆఫ్ చూపిస్తున్నా. 1 అక్కడ 1 2 ఇంకా ముగ్గురు కాబట్టి ఇద్దరు అయినలు. సో ఎస్సీ ఉమెన్ సో 3వ క్యాండిడేట్. సో ఇక్కడికి ఇది గుర్తుపెట్టుకోండి. సో 3 పోస్టులు కేటాయిస్తే ఇక్కడికి, 2 పోస్టులు కేటాయిస్తే మాత్రం సో ఇక్కడికి. సో అర్థమవుతుందా, ఇక్కడికి 2 పోస్టులు అయితే. సో నేను 3 పోస్టులు అన్నా కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాను. మొత్తం టోటల్ 5 పోస్టులు అయితే ఇక్కడ దాకా వస్తుంది. సో ఇప్పుడు ఎస్సీ ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి 142. 5 ఫీమేల్స్ ఉంటే మాత్రం 171. సో లెక్క ప్రకారం అయితే 6 పోస్టులు అనేది కేటాయించాలి, ఉండే అవకాశం లేదు కాబట్టి అది ఎస్టీ చూద్దాం. ఎస్టీలు 1 సో 1 ఎస్టీలో 39 తర్వాత ఎస్టీ సో ఎస్టీ ఇప్పుడు టోటల్ వచ్చేసి ఎస్టీలో ములుగు జిల్లాలో ఒక 4 పోస్టులు ఉన్నాయండి. 4 పోస్టులో ఒకటి ఉమెన్ ఉండే అవకాశం అయితే ఉంది. ములుగు జిల్లా ఎస్టీలో 4 పోస్టులు ఒక పోస్టు. సో ఫస్ట్ 4 తీసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ 100, సెకండ్, థర్డ్, సో ఫోర్త్ మొత్తం ఒకవేళ ఓపెన్లో ఉంటే మాత్రం ఇదే ఉండేది. దాదాపు ఓపెన్లో ఉండే అవకాశం ఉంది. సరే ఒక పోస్ట్ అయితే కేటాయిద్దాం. ఒక పోస్ట్ అనేది ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వరకు తీసుకొని ఎస్టీ జనరల్ వేరే తీసుకుందాం.
నేను ఎస్టీ జనరల్ వేరే తీసుకుంటాను, ఒక పోస్ట్ మాత్రం ఎస్టీ జనరల్ అనేది తీసుకుంటే 169.516. సో ఇది జనరల్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ జనరల్లో 4 పోస్టులు ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ క్యాండిడేట్ గుర్తుపెట్టుకోండి 168.553 అనేది ఎస్టీ క్యాండిడేట్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఒక ఉమెన్ తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ క్యాండిడేట్ ఇక్కడ ఉందండి. ఇది తను ఎస్టీలో సెలెక్ట్ అవుతే ఎస్టీ ఉమెన్లో ఒక పోస్ట్ ఉన్నా కానీ తనకు వచ్చే అవకాశం అనేది ఉంది. 158.549 అనేది కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఇది ములుగు జిల్లా. సో ఇంకా వేరే జిల్లాలో ఎవరైనా కావాలంటే పెట్టండి కామెంట్.